next here is in this session we will discuss about the vapor compression refrigeration system. మన ఇంతకుముందు సెషన్ లో దీని గురించి కొంత బేసిక్స్ చదువుకున్నాయా, మళ్ళా మనం ఒకసారి రివైజ్ చేసుకొని వేపర్ కంప్రెషన్ రెఫ్రిజరేషన్ సిస్టమ్ లో వాట్ ఆర్ ది ప్రాసెసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది వేపర్ కంప్రెషన్ రెఫ్రిజరేషన్ సిస్టమ్, అదే విధంగా దీని థర్మోడైనమిక్ అనాలిసిస్, అదే విధంగా దీనికి హౌ టు ఫైండ్ అవుట్ ది సిఓపి అనేది ఏ విధంగా కనుక్కుంటాం, వాట్ ఈస్ రెఫ్రిజరేషన్ ఎఫెక్ట్, వాట్ ఈస్ వర్క్ ఇన్పుట్ టు ది కంప్రెసర్, ఇవన్నీ కూడా మనం నేర్చుకుందాం. వాట్ ఆర్ ది పారామీటర్స్ విచ్ ఎఫెక్ట్ ది వర్క్ ఇన్పుట్ టు ది కంప్రెసర్ అండ్ ఆల్సో refrigeration effect. So here is a vapor compression refrigeration system. Vapor compression refrigeration system. So it is called as the VCR. దీన్ని ఏమంటే మనం VCR, వేపర్ కంప్రెషన్ రెఫ్రిజరేషన్ సిస్టమ్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ ది బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ది వేపర్ కంప్రెషన్ రెఫ్రిజరేషన్ సిస్టమ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ there is a compressor. Here is a compressor. After that there is a condenser. Again, there is a expansion valve. Here is a evaporator. It is condenser. So it is compressor. All of you clear, my dear friends? Here it is evaporator. So here is like this. From ekkadi nunchi ikkadiki vastundayana, first evaporator nunchi compressor ki, tarvata condenser nunchi expansion valve nunchi evaporator. Aithe here is we start from here because the rotation is here. The working fluid is circulated in anti-clockwise direction. Why? Because ఎందుకంటే నాయన ఇది పవర్ కన్జ్యూమింగ్ డివైస్, అంటే మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇవ్వాలి, ఇస్తేనే కంప్రెసర్ తిరగద్ది. కంప్రెసర్ ఒక మోటార్ కనెక్ట్ చేసి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తేనే ఆ మోటార్ తిరిగితే మన కంప్రెసర్ తిరగద్ది అనమాట. అంటే దీనికి మనం ఎనర్జీ ఇస్తాం అనమాట. కాబట్టి సో హియర్ ఇస్ 1, here is 2, here is 2 to 3, 3 to 4, this one. Here is already one is there. I think first of all, what is the purpose of the compressor? So compressor is a mechanical device which is used to increase the pressure and the temperature of the working fluid. That is nothing but here is the refrigerant is a working fluid. So the purpose of the compressor is to increase pressure and temperature of the working fluid. So generally, so it is used for handling of the gaseous phase of the working fluid. అంటే ఇది జనరల్ గా to handle gases phase of the working fluid. Okay namma, అర్థమైంది నాయన? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్రెసర్ మనం ఒక్కొక్క దాని గురించి బ్రీఫ్ గా చెప్పుకుందాం నాయన. కంప్రెసర్, ఇట్ ఈస్ ఎ మెకానికల్ డివైస్ which is used to increase pressure and temperature of the working fluid. ఓకే, దీని యొక్క పర్పస్ ఏంటంటే వర్కింగ్ ఫ్లూయిడ్ యొక్క ప్రెషర్ టెంపరేచర్ పెరగదన్నమాట, పెంచుద్ది. ఎట్లా? బై కంప్రెసింగ్, దట్ ఈస్
బై డిక్రీజింగ్ ది వాల్యూమ్. అంటే కంప్రెస్ చేస్తే ఏమవుతుందంటే వాల్యూమ్ తగ్గిపోద్ది. వాల్యూమ్ తగ్గితే ప్రెషర్ టెంపరేచర్ రెండు కూడా పెరుగుతాయి అన్నమాట. ఓకే, సో ఇట్ ఈస్ జనరలీ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ హ్యాండిలింగ్ ఆఫ్ గ్యాసెస్ ఫేజ్ ఆఫ్ ది వర్కింగ్ ఫ్లూయిడ్. ఓకేనమ్మా, అర్థమైందా? దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది కంప్రెసర్. నెక్స్ట్ వన్ ఈస్ కండెన్సర్. Next one is a condenser. What is the purpose of a condenser? It is a type of heat exchanger in which heat is transferred by the refrigerant to the cooling media at a constant pressure. Aya, ఇది ఏం చేస్తుందంటే heat is rejected to the working కూలింగ్, సారీ, అంటే ఇది వేడిని ఈ యొక్క గ్యాసెస్ ఫేజ్ లో వచ్చిన ఇక్కడ నుంచి గ్యాసెస్ ఫామ్ లో అంటే వేపర్ ఫామ్ లో వస్తుంది అనమాట. వచ్చిన దాంట్లో ఉండే వేడిని తీసేస్తుంది. ఏ ప్రాసెస్ అంటే కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర వేడిని హీట్ రిజెక్ట్ చేస్తుంది అనమాట. సరౌండింగ్ అట్మాస్ఫియరిక్ కి లేదా సపోజ్ వీఆర్ యూజింగ్ ది కూలెంట్, వీఆర్ సర్క్యులేటింగ్ ది కూలెంట్. సో for this coolant, this transfer, it is a type of heat exchanger. ఇది ఒక టైప్ ఆఫ్ హీట్ ఎక్స్చేంజర్. దీనిలో ఈ యొక్క వర్కింగ్ ఫ్లూయిడ్ అంటే వేపర్ ఫామ్ లో ఉండే యొక్క రిఫ్రిజిరెంట్ టెంపరేచర్ ఈ యొక్క కూలెంట్ కి ఇచ్చేసి దాని టెంపరేచర్ తగ్గిపోద్ది. కూలెంట్ ఆ వేడిని తీసుకొని బయటకు వెళ్ళిపోద్ది, కూలెంట్ టెంపరేచర్ పెరిగి వెళ్ళిపోద్ది. అంటే ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ హీట్ ఎక్స్చేంజర్ ఇన్ విచ్ హీట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ బై ది రెఫ్రిజిరెంట్ to the coolant. Heat is transferred by the refrigerant to the coolant at a constant pressure. అర్థమైంది నాయన? ఓకేనమ్మా, అట్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర ఇది కండెన్సర్ లో రెఫ్రిజిరెంట్ నుంచి మనం వేడిని తీసేస్తాము. అది దట్ ఈస్ అబౌట్ ది కండెన్సర్. నెక్స్ట్ వన్ ఎక్స్పాన్షన్ వాల్. ఎక్స్పాన్షన్ వాల్ ఈ ఎక్స్పాన్షన్ వాల్ పరిస్థితి ఏంటంటే నాయన, ఇది ఎప్పుడైతే రెఫ్రిజిరెంట్ ఇంట్లో కూడా పోద్దో ఇట్స్ ఎ థ్రోట్లింగ్ డివైస్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఎక్స్పాన్షన్ ఈస్ డన్ బై థ్రోట్లింగ్ వాల్. థ్రోట్లింగ్ అంటే ఏంటంటే, సో ఇట్స్ ఏ ఫ్లూయిడ్ పాసింగ్ త్రూ ది restricted passage. So that is called as a throttling. మన థర్మోడైనమిక్స్ చదువుకున్నాడు ఆయన. సో ఒక రిస్ట్రిక్టెడ్ పాసేజ్ లో గుండా ఈ యొక్క లిక్విడ్ రిఫ్రిజిరెంట్ పోతే దాన్నే మనం ఏమంటుంటే థ్రోట్లింగ్ అంటాం. ఈ థ్రోట్లింగ్ అనేది ఏంటంటే ఇర్రివర్సబుల్ ప్రాసెస్. ఇట్ ఇస్ నాట్ ఎ రివర్సబుల్ ప్రాసెస్, ఇట్ ఇస్ ఎ ఇర్రివర్సబుల్ ప్రాసెస్. ఈ థ్రోట్లింగ్ వల్ల ఏమవుతుంటే రిఫ్రిజిరెంట్ యొక్క ప్రెషర్ దీంట్లో జనరేట్ బయటకు వచ్చినప్పుడు ప్రెషర్ అనేది తగ్గిపోద్ది. సో దిస్ థ్రోట్లింగ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ దిస్ థ్రోట్లింగ్ ప్రాసెస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఐసెంథాల్పీ ప్రాసెస్. ఐసెంథాల్పీ అంటే ఏంటి? కాన్స్టెంట్ ఎంథాల్పీ ప్రాసెస్. అంటే బిఫోర్ expansion, after expansion the enthalpy is a constant. Here is H3 is equals to H4. అర్థమైందా? So it is a throttling means the working fluid, the liquid, that is nothing but working fluid is a liquid. So that is passing through the restricted passage, that is called as a throttling. Okay? Due to throttling, the pressure decreased, high pressure to low pressure. That is about expansion wall. That is nothing but throttling wall. Throttling wall. లేదా expansion wall or throttling wall. Throttling wall. ఏదైనా ఎదురు చేయలేదు సార్ దిస్. నెక్స్ట్ వన్ is evaporator. What is the purpose of the evaporator? ఎవాపరేటర్. అయ్యా ఎవాపరేటర్ యొక్క పని ఏంటంటే ఇక్కడ నుంచి లిక్విడ్ రిఫ్రిజిరెంట్ వస్తుంది అనమాట. సాచురేటెడ్ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ వస్తుంది. ఓకే, ఈ లిక్విడ్
లిక్విడ్ రిఫ్రిజిరెంట్ ఎవాపరేట్ లోకి వస్తాను ఏం చేస్తుందంటే ఆ ఏ స్పేస్ అయితే మనం కూల్ చేయాలనుకుంటున్నామో ఆ స్పేస్ లో నుండి వేడిని తీసుకుంటుంది. అంటే కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర వేడిని తీసుకొని అప్పుడు ఈ యొక్క లిక్విడ్ రిఫ్రిజిరెంట్ ఫేస్ చేంజ్ జరిగింది బై అబ్జార్బింగ్ లెటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. అంటే ఫేస్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగి సాచురేటెడ్ లిక్విడ్ కాస్త సాచురేటెడ్ వేపర్ అయ్యి ఎవాపరేటర్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. అర్థమైందమ్మా? సో దట్ ఇట్ ఇస్ ఎ టైప్ ఆఫ్ హీట్ ఎక్స్చేంజర్ ఇన్ విచ్ heat is absorbed by the refrigerant at a constant pressure. Chudamma, it is a type of heat exchanger in which heat is absorbed by the refrigerant at a constant pressure. ఇది ఒక టైప్ ఆఫ్ హీట్ ఎక్స్చేంజర్. దీనిలో వేడిని అట్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర అబ్జార్బ్ చేసుకోబడును. ఇది కండెన్సర్ కూడా ఇందాక మాట్లాడుకున్నాం, కండెన్సర్ గురించి కూడా మాట్లాడుకున్నాం మనం. It is a type of heat exchanger in which heat is rejected by the refrigerant at a constant pressure. Are you clear, my dear students? It is about the functions of various components of the vapor compression refrigeration system. Are you clear, my dear students? Now, what are the processes? Here is what are the processes of a VCR system, vapor compression refrigeration system. So various process of vapor compression refrigeration system. So various processes involved in VCRS system. So various processes involved in VCR system. So 1 to 2, process 1 to 2. What is the process 1 to 2? Sudama. This process 1 to 2 ఏంటంటే isentropic compression in a compressor. Okay? So that ఇక్కడ evaporated వచ్చిన saturated వేపర్ రిఫ్రిజిరెంట్ కంప్రెసర్ లోకి వచ్చి కంప్రెసర్ ఏమవుతుందంటే కంప్రెస్ చేయబడదు అనమాట అట్ ఎ కాన్స్టెంట్ ఎంట్రోపీ. బికాస్ దిస్ ప్రాసెస్ ఈస్ ఐసెంట్రోపిక్ కంప్రెషన్. ఐసెంట్రోపిక్ ప్రాసెస్ అంటే వీ నో వెరీ వెల్. అంటే ఏదైనా ఎ రివర్సిబుల్ అడియాబాటిక్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఎస్ ఐసెంట్రోపిక్ ప్రాసెస్. ఓకే, అయితే దిస్ ప్రాసెస్ 1 to 2 ఈస్ isentropic compression in a compressor. So isentropic compression in a compressor. Isentropic compression in a compressor. Isentropic compression in a compressor. Are you clear, my dear students? So during this process, entropy remains constant. Entropy అనేది కాన్స్టెంట్ గా ఉండును. That is process 1 to 2. So during the process, the pressure and temperature of the working fluid, that is a saturated vapor refrigerant. The pressure and temperature of the vapor refrigerant increases after compression. So that is process 1 to 2. Next, process 2 to 3. 2 to 3 process. Process 2 to 3. Yes, Nana? Process 2 to 3. Constant pressure. Heat rejection in a condenser. Constant pressure, heat transfer or heat rejection in a condenser.
అయ్యా ఈ కండెన్సర్ లో ఏం జరుగుతుందంటే కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర రెఫ్రిజిరెంట్ యొక్క వేడిని సరౌండింగ్ అట్మాస్ఫియర్ అని ఇచ్చేయటం కానీ లేదా దాంట్లో కూలెంట్ పంపిస్తే కూలెంట్ ఇన్ ఆ కూలెంట్ అవుట్, కూలెంట్ ఇన్ కూలెంట్ అవుట్. ఓకే, సో దట్ ఈస్ ప్రాసెస్ 2 to 3. తర్వాత ప్రాసెస్ 3 to 4. వాట్ ఇస్ ద ప్రాసెస్ 3 to 4? ప్రాసెస్ 3 to 4. So throttling process, that is also called as isenthalpy process. So throttling process or isenthalpy process. Throttling process or isenthalpy process అంటే ఏంటంటే బిఫోర్ ఎక్స్పాన్షన్, ఆఫ్టర్ ఎక్స్పాన్షన్ ఎంథాల్పీ remains constant. It is a irreversible process. దీని యొక్క ఉపయోగం ఏంటంటే చెప్పిన ఏం దీని ఉపయోగం? హై ప్రెషర్ లో ఉన్న లిక్విడ్ రెఫ్రిజరెంట్, సాచురేటెడ్ లిక్విడ్ రెఫ్రిజరెంట్ యొక్క ప్రెషర్ ని లో ప్రెషర్ కి తగ్గించబడుతుంది అనమాట. ఇది అది ప్రాసెస్ 3 to 4. నెక్స్ట్ వన్ ప్రాసెస్ 4 to 1. Process 4 to 1. What is the process 4 to 1? Heat, constant pressure, heat absorption. అంటే ఇది ఎవాపరేటర్ పర్పస్ ఏంటంటే లిక్విడ్ రెఫ్రిజరెంట్, లో ప్రెషర్ లిక్విడ్ రెఫ్రిజరెంట్, సాచురేటెడ్ లిక్విడ్ రెఫ్రిజరెంట్ దాంట్లోకి వస్తానే ఆ సరౌండింగ్ అంటే మనం ఎక్కడైతే ఏ ప్రదేశాన్ని అయితే కూల్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రదేశంలో ఉండే వేడిని తీసుకొని ఈ లిక్విడ్ రెఫ్రిజరెంట్ ఎవాపరేట్ అయిపోద్ది. అంటే హీట్ అబ్జార్ప్షన్ అంటే హీట్ తీసుకుంటుంది ఎక్కడ? కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర. కాబట్టి కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ అబ్జార్ప్షన్, కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ అబ్జార్ప్షన్, కాన్స్టెంట్ ప్రెషర్ heat absorption. All of it clear, my dear students, because it is an anti-clockwise direction. The working fluid rotates in an anti-clockwise direction because it is a power consuming device. మనం ఎనర్జీ ఇవ్వాలి దీనికి, కావున యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ జరుగుతుంది వర్కింగ్ ఫ్లూయిడ్ దీంట్లో. ఓకే, సో అయితే దీంట్లో 2 అసంప్షన్స్ ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ అసంప్షన్ ఏంటంటే అసంప్షన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ వేపర్ కంప్రెషన్ రెఫ్రిజరేషన్ సిస్టమ్. ఫస్ట్ అసంప్షన్, ది వర్కింగ్ ఫ్లూయిడ్, that is nothing but the refrigerant coming out from the evaporator or entry to the compressor must be saturated vapor refrigerant. It is a saturated vapor refrigerant. That is assumption number 1. అయ్యా ఎవాపరేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు లేదా కంప్రెసర్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు రెఫ్రిజిరెంట్ అనేది సాచురేటెడ్ వేపర్ ఫేస్ లో ఉండాలి. అంటే వేపర్ ఫేస్ లో ఉండాలి. దట్ మస్ట్ బి సాచురేటెడ్ వేపర్. మనం థర్మోడైనమిక్స్ చదువుకున్నాం సాచురేటెడ్. సో సాచురేటెడ్ హియర్ ఇస్ టెంపరేచర్ వర్సెస్ ఎంట్రోపీ డయాగ్రమ్ లో saturated, this is saturated liquid line, it is a saturated vapor line, this is a critical point. అంటే ఇక్కడ ఉండాలి. సో ఇక్కడ ఈ పాయింట్ అంటే saturated vapor, ఇది ఇక్కడ ఉండే పాయింట్ saturated liquid. సో the refrigerant leaving from the evaporator or entering into the compressor, the refrigerant must be in saturated vapor form. అయ్యా ఇది సాచురేటెడ్ వేపర్ ఫామ్ లో ఉండవాలేను. ఎవాపరేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు లేదా కంప్రెసర్ నుంచి లోపలికి వచ్చేటప్పుడు ఇది సాచురేటెడ్ వేపర్ ఫామ్ లో ఉండాలా. తర్వాత
ఇంకొక అజంప్షన్. సో ది రెఫ్రిజిరెంట్ మన కంప్రెసర్ లో నుంచి బయటకు వచ్చేటప్పుడు లేదా ఎక్స్పాన్షన్ వాల్వ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ యొక్క రెఫ్రిజిరెంట్ అనేది సాచురేటెడ్ లిక్విడ్ కండిషన్ లో ఉండాలా. అర్థమైంది నాయన? సాచురేటెడ్ లిక్విడ్ కండిషన్. ఇక్కడ ఈ స్టేట్ ఇదంతా సాచురేటెడ్ లిక్విడ్ లైన్. ది రెఫ్రిజిరెంట్ లివింగ్ ఫ్రమ్ ది కండెన్సర్ ఆర్ entering into the expansion wall must be saturated liquid. The refrigerant must be in saturated liquid form. అర్థమైంది నాయన? Yes, it is about various processes involved in a vapor compression refrigeration system. Next one is thermodynamic analysis of a vapor compression refrigeration system. What is the thermodynamic analysis? First of all, so already మనం thermodynamic analysis అని చదువుకున్నాం, thermodynamics లో చదువుకున్నాం. So first of all, thermodynamic analysis of a vapor compression refrigeration system. Thermodynamic analysis of a vapor compression refrigeration system. Thermodynamic analysis of a vapor compression refrigeration system. Yes sir, no? Allow quickly our my dear students. అందరికి అర్థమైందమ్మా? ఫస్ట్ మనం స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ రాస్తున్నాను. What is the steady flow energy equation? 1 kg mass की steady flow energy equation రాద్దాం. దాని ప్రకారం మనం thermodynamic analysis చేద్దాం. So according to first law thermodynamics, for flow process, that is a steady flow process. So dq by dr minus dw by dr that is equals to h2 minus h1 plus V2 square minus V1 square divided by 2000 plus G into Z2 minus Z1 divided by 1000. It is a steady flow energy equation per unit mass. 1 kg mass naina. అయితే first of all compressor కి మనం steady flow energy equation apply చేద్దాం. Compressor, what is the process? Process 1 to 2. Process 1 to 2, that is isentropic compression. So here is a, what is that? అంటే కంప్రెసర్ అనేది ఏంటైనా ఇది దీనికి మనం వేడిని ఏమన్నా ఇస్తున్నావా? ఏమీ లేదు. ఇట్ ఈస్ ఏ వర్క్ ఇంట్రాక్టింగ్ డివైస్ నాయన. మనం ఎనర్జీ సప్లై చేస్తున్నాం దానికి, అవునా? దాని మీద మంట ఏమి వేయట్లేదు. దాని మీద మంట ఏమైనా వేస్తున్నావా అంటే కింద బాయిలర్ టర్బైన్ పెట్టి వేడి సప్లై చేయట్లేదు దానికి, కింద ఫర్నెస్ పెట్టి మంట వేయట్లే అంటే హీట్ సప్లై చేయట్లేదు దానికి, ఓన్లీ ఎనర్జీ సప్లై చేస్తుంది. అంటే ఇట్ ఈస్ ఏ వర్క్ ఇంట్రాక్టింగ్ డివైస్. సో దట్ heat transfer is equals to 0. అర్థమైంది నాయన? సో here is, it is a work interacting device. So that heat transfer is equals to 0. కాబట్టి ఇక్కడ ఈ ఈక్వేషన్ లో సో dq by dm minus dw by dm is equals to h2 minus h1 plus V2 square minus V1 square by 2000 plus G into Z2 minus Z1 divided by 1000. అయ్యా కంప్రెసర్ అనేది వర్క్ ఇంట్రాక్టింగ్ డివైస్ కావున దీంట్లో హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఉండదు, ఇది 0. తర్వాత దీంట్లో చేంజ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ నెగ్లిజిబుల్. ఎందుకంటే కంప్రెసర్లకి ఎంటర్ అయినప్పుడు కంప్రెసర్ బయటకు వస్తున్నప్పుడు సో ది కైనెటిక్ ఎనర్జీ చేంజ్ వెరీ వెరీ స్మాల్, సో దట్ ఈస్ నెగ్లిజిబుల్. పొటెన్షియల్ ఎనర్జీ ఆల్సో నెగ్లిజిబుల్. ఎందుకంటే డేటమ్ అంటే ఎంటర్ అయ్యేది లీవ్ అయ్యేది రెండు ఒకే, ఆల్మోస్ట్ ఒకే
డాట్ నుంచి అంటే గ్రౌండ్ నుంచి ఒకే డిస్టెన్స్ లో ఉంటాయి కాబట్టి అది కూడా నెగ్లిజిబుల్. అయితే మనకు మిగిలింది మైనస్ dW by dm మైనస్ dW by dm is equal to H2 minus H1. అయితే మనం థర్మోడైనమిక్స్ చదువుకున్నాం. ఏం చదువుకున్నానా? బికాస్ here is a work is supplied to the compressor. మనం కంప్రెసర్ కి వర్క్ ఇవ్వాలి అంతేనే కదా. కంప్రెసర్ కి మనం వర్క్ ఇస్తున్నాం అంటే నెగటివ్ కాబట్టి సో మైనస్ dW by dm is equals to H2 minus H1. ఈ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి dW by dm is equals to H2 minus H1. So what is the work supplied to the compressor? Work supplied to the compressor W1 to 2 is equal to H2 minus H1. Yes or no? All of it clear, my dear students? Is it okay? Is it? ఈ యొక్క compressor లో process 1 to 2, that is in brackets you write down isentropic compression. Isentropic compression. Isentropic compression. Isentropic compression. During this process, entropy remains constant. So, ఇదప్ప కంప్రెసర్ గురించి. తర్వాత ఏంటంటే కండెన్సర్ గురించి మాట్లాడదాం మనం. సో వర్క్ సప్లైడ్ టు ది కంప్రెసర్ ఈజ్ ఈక్వల్ టు W1 to 2 is equal to H2 minus H1. అయితే మనం దీనికి ఎప్పుడు నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేయకుండా అయితే ఫ్యూచర్ లో దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాం, ఈ టైప్ చాలా చేసినాం. అయితే బట్ మనం ఇంకా నీకు ఎక్స్పీరియన్స్ కోసం మళ్ళీ నీకు బాగా రావాలని ఉద్దేశంతో మళ్ళీ చెప్తాను దీన్ని. అయితే తర్వాత ఏంటంటే కండెన్సర్. So this is a process 2 to 3. What is this? So constant pressure process, constant pressure or isobaric process, constant pressure, heat rejection. So అయితే ఇక్కడ 2 to 3 కదా, అప్పుడు dQ by dm minus dW by dm is equals to H3 minus final minus is H3 minus H2 plus V3 square minus V2 square divided by 2000 plus G into Z3 minus Z2 divided by 1000. అయ్యా ఇక్కడ కండెన్సర్ యొక్క పని వేడిని రెఫ్రిజరెంట్ లో ఉండే వేడిని కూలెంట్ కి ఇచ్చేస్తుంది. అంటే ఇది టైప్ ఆఫ్ హీట్ ఎక్స్చేంజర్. అంటే హీట్ ఎక్స్చేంజ్ చేస్తుంది. అంటే హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్ కి హీట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. కాబట్టి ఇది హీట్ ఎక్స్చేంజర్ అంటే ఎక్స్చేంజ్ చేసుకుంటుంది అన్నమాట. కావున అప్పుడు ఇట్ ఈస్ ఆల్సో హీట్ ఇంటరాక్టింగ్ డివైస్. దాంట్లో నుంచి మనకి ఏమన్నా ఎనర్జీ ఏమైనా వస్తుందా, వర్క్ ఏమన్నా వస్తుందా, దానికి ఏమన్నా మనం వర్క్ సప్లై చేస్తున్నామా? ఏం లేదు. మనం కండెన్సర్ కి వర్క్ సప్లై చేయటం కానీ లేదా కండెన్సర్ నుంచి మన వర్క్ తీసుకోవడం కానీ ఏమీ లేదు. కనుక ఇట్ ఈస్ ఏ హీట్ ఇంటరాక్టింగ్ డివైస్. సో దట్ వర్క్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అర్థమైంది ఆయన? అదే విధంగా ఇక్కడ V3 kinetic energy difference is negligible, potential energy difference is also negligible. Okay, now dQ by dm is equal to H3 minus H2. అయితే హీట్ రిజెక్ట్ చేస్తారా అంటే హీట్ రిజెక్షన్ అంటే మైనస్ కదా. అంటే మనం థర్మోడైనమిక్స్ చదువుకున్నాం, సైన్ కన్వెన్షన్. వర్క్ సప్లైడ్ టు ది కంప్రెసర్ ఇస్ నెగటివ్, వర్క్ రిజెక్టింగ్ ఫ్రమ్ ది compressor is and work obtained from the compressor is a positive. Here is heat supplied is a positive, heat rejection is a negative. అయితే కండెన్సర్ ఏం జరుగుతుంది? హీట్ రిజెక్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి here is a negative sign.
కాబట్టి నెగిటివ్ తో మల్టిప్లై చేసి ఈ పక్క నెగిటివ్ తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది dq by. ఇప్పుడు హీట్ రిజెక్షన్ అనే కండెన్సర్ దట్ ఈస్ Q2 to 3. So Q2 to 3 is equals to, what is that? 2 to 3 is equal to He2 minus He3. He2 minus He3. That is heat rejection in a condenser. That is a condenser. అర్థమైంది కదా నాయన మీ అందరు కూడా? ఏమయ్యా ఇప్పుడు ఇది నాయన thermodynamic analysis for a condenser. All of you clear, my dear students? Okay, so it is about the thermodynamic analysis for a condenser. Next one, next is the throttling process. Throttling process. So here is a throttling. Throttling గురించి మనం మాట్లాడుకుందాం. అంటే throttling. Throttling. What is that? Process 2 to 3. Process 2 to 3 is over. Process 3 to 4. Okay na? Process 3 to 4. And it is also called as isenthalpy process. Isenthalpy process. Isenthalpy process. Yes? Isenthalpy process. అంటే ఇక్కడ మనం ఈ యొక్క సాచురేటెడ్ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ ఎట్లా అవుతానే దాని యొక్క ప్రెషర్ హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ తగ్గించబడతాడు. అంటే దీని థర్మోడైనమిక్ అనాలిసిస్ రాద్దాం. సో dq by dm minus dw by dm is equals to H4 minus H3 plus V4 square minus V3 square divided by 2000 plus G into Z4 minus Z3 divided by 1000. అన్ని కూడా ఫైనల్ మైనస్ ఇన్సెల్ రాసుకోవాలి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మన థ్రోట్లింగ్ వాల్ అంటే థ్రోట్లింగ్ అంటే చెప్పను. ఓకే, సో ది వర్కింగ్ ఫ్లూయిడ్ పాసింగ్ త్రూ ది రిస్ట్రిక్టెడ్ ఓపెనింగ్ దాన్ని థ్రోట్లింగ్ అంటారు. దట్ డివైస్ ఇస్ కాల్డ్ థ్రోట్లింగ్ వాల్. సో ఇక్కడ అంటే ఇక్కడ థ్రోట్లింగ్ వాల్ లో మనం దానికి వేడి సప్లై చేయడం కానీ లేదా వేడిని తీసుకోవడం కానీ లేదా దానికి వర్క్ సప్లై చేయడం కానీ వర్క్ తీసుకోవడం కానీ జరగలేదు. కాబట్టి ఇది 0 ఇది 0. దీంట్లో కైనెటిక్ ఎనర్జీ డిఫరెన్స్ నెగ్లిజిబుల్, పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ కూడా నెగ్లిజిబుల్. కాబట్టి ఫైనల్ గా వచ్చింది H4 minus H3 is equals to 0. So that H4 is equals to H3. It is isenthalpy process. Enthalpy is a constant. Enthalpy is constant. All of you clear? So here is process 3 to 4. H4 is equals to H3. Isenthalpy process. All of you clear, my dear students? అందరికి అర్థమైంది కదా నాయన? తర్వాత ఏంటంటే నాయన తర్వాత ఏంటి ఎవాపరేటర్. ఎవాపరేటర్ లో ఏం ప్రాసెస్ జరుగుతుంది నాయన? ఎవాపరేటర్ లో కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ అబ్జార్ప్షన్. కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ అబ్జార్ప్షన్ ఎవాపరేటర్. మనం ఇప్పుడు ఎవాపరేటర్ కి మనం థర్మోడైనమిక్ అనాలిసిస్ చేస్తున్నాయినా. సో ఎవాపరేటర్ లో ప్రాసెస్ ఏం జరిగింది? ప్రాసెస్ 4 to 1. Process 4 to 1. What is the process 4 to 1? Constant pressure heat absorption. Constant pressure heat absorption. Okay, all of it clear? Constant pressure heat absorption. Okay, now here is the first of all ఇదంతా కూడా చదువుకున్న మనం దీనంతా చదువుకున్న తర్వాత నువ్వు ఒక ఐడియా వచ్చేసి ఫైనల్ గా దాన్ని నువ్వు చెప్పేయచ్చు. ఏంటంటే హైయర్ ఎనర్జీ మైనస్ లోయర్ ఎనర్జీ. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకో, హైయర్ ఎనర్జీ మైనస్ లోయర్ ఎనర్జీ అనేది రాయాలి. సో ఎవాపరేటర్ లో ఏం జరుగుతుంది? dq by dm minus
dW by dm is equals to, so H1 minus H4 plus V1 square minus V2 square divided by 2000. Final is V1. Initial is V4 with respect to the evaporator గురించి మాట్లాడుతున్నాను. అంటే evaporator లో సో ఎంట్రింగ్ పాయింట్ వచ్చేసి 4, లివింగ్ పాయింట్ వచ్చేసి 1. G into Z1 minus Z4 divided by 1000. ఇది 0, ఇది 0 అయితే evaporator అనేది ఇది హీట్ ఇంటరాక్టింగ్ డివైసా వర్క్ ఇంటరాక్టింగ్ డివైస్ నాయనా? ఇది హీట్ ఇంటరాక్టింగ్ డివైస్. దీంట్లో మనం వేడినది మనం ఇందా చదువుకున్నాం. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ హీట్ ఎక్స్చేంజర్ ఇన్ విచ్ హీట్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్. ఓకే, అంటే హీట్ ఎక్స్చేంజ్ సో దట్ ఇట్ అబ్జార్బ్స్ హీట్ ఫ్రమ్ ది స్పేస్ టు బి కూల్డ్. So here is it is a heat interacting device so that work transfer is equals to 0. So heat absorbed, that is dQ by dm is equals to H1 minus H4. So that because heat is absorbed, it's a positive quantity. So that Q4 to 1 is equal to H1 minus H4. So these are all the thermodynamic analysis of a vapor compression refrigeration system. All of you clear, my dear students? It is about thermodynamic analysis of a vapor compression refrigeration system. అయితే దీనికి మనం థర్మోడైనమిక్స్ అక్కడ నేర్చుకున్నాం. మనం ఇంత ముందు ప్రీవియస్ సెషన్ లో కూడా నేను చెప్పిన ప్యూర్ సబ్స్టెన్సెస్ గురించి, టెంపరేచర్ వర్సెస్ ఎంట్రోపీ డయాగ్రమ్ ఏ విధంగా గీయాలా, ప్రెషర్ వర్సెస్ వాల్యూమ్ డయాగ్రమ్ ఏ విధంగా గీయాలా అనేది మనం మాట్లాడుకున్నాం. ఇవన్నీ కూడా నువ్వు అబ్జర్వ్ చేసినావు. వీటన్నిటిలో కూడా అబ్జర్వ్ చేసినావు. H2 అనేది హైయర్ ఎనర్జీ, H1 అనేది లోయర్ ఎనర్జీ, H2 అనేది హైయర్ ఎనర్జీ, H3 అనేది లోయర్ ఎనర్జీ, H1 అనేది హైయర్ ఎనర్జీ, H4 అనేది లోయర్ ఎనర్జీ, H1 మైనస్ H4. ఎందుకంటే అబ్జార్బ్ చేసుకుంటానే ఏమవుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది అంటే ఎనర్జీ పెరిగిపోతుంది. అంటే H1 ఎక్కువ, H4 తక్కువ, H2 ఎక్కువ, H1 తక్కువ, H2 ఎక్కువ, H3 తక్కువ. ఎందుకంటే రిజెక్షన్ జరుగుతుంది ఇక్కడ కండెన్సర్ లో. కాబట్టి ఇప్పుడు we will draw the so PV diagram, pressure versus volume diagram, temperature versus entropy diagram, pressure versus enthalpy diagram, pH curve. So first of all we will draw the, so here is the graphical, the representation of the cycle, the representation of the VCR system or PV diagram, TS diagram, HS diagram and pH diagram. First of all, temperature versus entropy diagram. So representation of VCR system, representation of VCR system on TS diagram. TS diagram కింద ఈ యొక్క VCR system representation of VCR system, sorry, representation of VCR on TS diagram. So first of all, here is this is the temperature, here it is the entropy. అయితే డోమ్ అనేది సిమెట్రికల్ అబౌట్ వై యాక్సిస్ ఉండాలంటే మనం థర్మల్ ఇంజనీరింగ్ లో చదువుకున్నాం, మనం స్టీమ్ నాజిల్స్ చదువుకున్నాం. డోమ్ అనేది ఇట్ ఈస్ సిమెట్రికల్ అబౌట్ వై యాక్సిస్. ఇట్లా ఉండాలి డోమ్ అంటే ఇటు కోస్తే ఈ పక్క సగం ఆ పక్క సగం సమానంగా ఉండాలి. దిస్ ఈస్ ఎ క్రిటికల్ పాయింట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో హియర్ ఇస్ వాట్ ఈస్ వాంట్ టు డూ isentropic compression. Suppose here is the refrigerant leaving from the evaporator is saturated vapor. It is a
dry saturated vapor. It is a dry saturated vapor. So here is one. So here is isentropic compression. This is 1 to 2 isentropic compression. Okay? So because during this process, entropy is a Raman's constant. So vertical line, entropy constant undali. తర్వాత ఏంటంటే condensation. మనం ఇంతకు చదువుకుంటాం. అయ్యా చెప్పినా నేను టెంపరేచర్ వర్సెస్ ఎంట్రోపీ డయాగ్రామ్ లో కాన్స్టెంట్ ప్రెజర్ లైన్స్ ఎట్లుంటాయి అని చెప్పినా నేను. మీకు గుర్తుందో లేదో? కాన్స్టెంట్ ప్రెజర్ లైన్స్ ఆ విధంగా ఉంటే నాయన కాన్స్టెంట్ ప్రెజర్ లైన్స్ అనేది దీస్ ఆర్ ది ప్రెజర్ కాన్స్టెంట్ లైన్స్. అయితే ఇప్పుడు కాన్స్టెంట్ ప్రెజర్ లైన్ ఇదిగో ఇంతే కదా ఉండేదా? సో హియర్ ఇస్ అ కాన్స్టెంట్ ప్రెజర్. 2 to 3 it's a constant pressure. Heat rejection in a condenser. Though it is representation on TS diagram is like this. Yes, all of you clear, my dear students. Next one, what is a 3 to 4 throttling process? That is also called as isenthalpy process. నేను అప్పుడే చెప్పినాను. ఏం చెప్పినానంటే అయ్యా ఐసెంథాల్పీ ప్రాసెస్ అనేది ఇది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ కావున దీన్ని మనం డాటెడ్ లైన్ తో గుర్తుపెట్టాలి. ఏ డయాగ్రామ్ పైన అయినా సరే ఏ కర్వ్ అయినా సరే ఇది దిస్ ఈజ్ ఐసెంథాల్పీ ప్రాసెస్. ఆర్ ఆఫ్ యు క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? సో నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ 4. ఓకే, ఐసెంథాల్పీ ప్రాసెస్ 3 to 4. So enthalpy remains constant. Next, what is the 4 to 1? 4 to 1. Again, it is a constant pressure heat absorption. Constant pressure heat absorption. Constant pressure heat absorption. This is a constant pressure. ఇదే కదా చూడు, నీకు కావాలంటే నేను అది ఒక రాసింది కదా, ఇటు వస్తుంది ఇటు. Okay, here is 4 to 1. It is a constant pressure. It is about the anti-clockwise direction because it is a work consuming device. It is the anti-clockwise rotation. The working fluid direction is this one. All of you clear, my dear students? If it is the refrigerant leaving from the evaporator is dry saturated. Suppose the refrigerant living from the evaporator is wet condition. That is here. Wet condition is here. This is a wet condition. Here is 1 dash. At the time after that, it is a compressor isentropically. This is 1 dash. Here it is 2 dash. Okay. Here is a 1 to 2. 1. Here is a process. 1 to. Here is a vector. Here is so this is a dry compression, it is a wet compression. The refrigerant entry to the refrigerant leaving from the evaporator is wet condition. That is 1 dash, it is 2 dash. All of it clear? So 1 to 2 isentropic process, 2 to 3 constant pressure heat rejection, 3 to 4 expansion, 4 to 1 absorption. That is from the refrigerated space.